వరంగల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ లీడర్స్. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పరకాలలో ప్రచారం నిర్వహించిన నేతలు సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. ఏడాదిన్నర టీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు మాజీ ఎంపీ వివేక్. సర్కార్పై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం హోరెత్తుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణ గెలుపు కోసం కూడా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా వాడవాడలో కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పరకాల నియోజకవర్గ పరిధిలో కూడా జరుగుతున్నటువంటి ప్రచారంలో కూడా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్తో పాటు ముఖ్య నేతలు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వైఫల్యాలు వీటన్నిటిని కూడా ఎన్నగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరకాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఇనగాల వెంకటరామరెడ్డి నేతృత్వంలో ఈ ప్రచారం కూడా కొనసాగుతుంది. మనతోటి మాజీ ఎంపీ వివేక్ గారు ఉన్నారు, వాళ్ళని మాట్లాడారు. సార్, అంటే ప్రభుత్వం చాలా అభివృద్ధి చేస్తుంది. 9 గంటలు ఒక విద్యుత్ ఇవ్వకపోతే ఓట్లు అడగమంటూ కూడా ప్రచారం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీలతో కూడా అభివృద్ధి జరగట్లేదు, ప్రాంతీయ పార్టీలే ఇప్పుడు మేలు అనే విధంగా కూడా మంత్రులు కూడా చెప్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ 2004లో అప్పుడు అన్ని చోట్ల కూడా ఆత్మహత్యలు జరిగేటప్పుడు సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఆదుకోవాలి, వీళ్ళకందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ పూర్తి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు మొన్న 2014లో ఎలక్షన్లలో రైతుల రుణమాఫీ అన్నారు, ఇక్కడ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు, అందరు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడొస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 400 ఇల్లులని వాళ్ళు ప్రకటించినారో 2 లక్షల మంది ఉన్న కాన్స్టిట్యున్సీలో 400 ఇల్లు ఏం సరిపోతాయి? కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎవరికి ఇల్లు లేనప్పుడు ఇందిరమ్మ గృహాలని చెప్పి అందరికీ గృహాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంన్నర నుంచి వాళ్ళకు బిల్లులు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ రావట్లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇదొక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలు బంగారు తెలంగాణ అనుకుంటున్నారో ఆ బంగారు తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము ప్రజల్ని కోరడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన వస్తుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ఇందిరమ్మ గృహాలు వచ్చాయి, మాకు ఉచిత కరెంట్ వచ్చింది, మంచి పరిపాలన కావాలంటే కేవలం కాంగ్రెస్ వస్తుందని చెప్పి వాళ్ళ మనసులో మళ్ళీ ఏదైతే తిరుగు రావాలనో అది రావడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మేమందరం పార్లమెంట్లో ఉన్నప్పుడు పత్తి రైతులకు నష్టం కలుగుతుందని చెప్పి అప్పుడు సీసీఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమందరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరం కూడా అప్పుడు సీసీఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ 12% కన్నా 20% వరకు ఉన్నప్పటికీ కూడా మంచి ధర రావాలని చెప్పి మేము అప్పుడు కొట్లాడి తీసుకురావడం జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలే కావచ్చు, అప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు కానీ లేకపోతే ప్రస్తుతం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏ అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఇప్పుడు గత 4 దినాలకెళ్ళి నేను ఈ పరకాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇవాళ మనం ఏదైతుందో ఈ మల్లెకుంట చెరువుకట్ట బస్తీ ప్రాంతంలో దీన్ని గరీబ్ బస్తీ అని చెప్పి అంటాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతుందో దళితులు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక కుటుంబాలన్నీ స్థిరపడ్డాయి. ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ నిరుపేద వర్గాల సంక్షేమం కొరకు ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇలా గరీబ్ బస్తీ మనకు ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను అని చెప్పి అంటున్నాను. మనం కనీసం కొద్దిమేర కన్నా సీసీ రోడ్లు ఇప్పించినాం, కరెంట్ లైన్లు ఇప్పించినాం. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన ఈ బస్తీ పర్యటించి దాదాపు 6 మాసాలు గడుస్తుందా. వరంగల్లో ఏదైతుందో 3 దినాలు మకాం చేసిండు, ఇక్కడ శంకుస్థాపన చేసిండు. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పని. నేనేమంటున్నా, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు కొత్తగా వాళ్ళకి స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ స్థలం అయితే వాళ్ళ అధీనం లోపల ఉన్నదో ఆ స్థలం లోపలనే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఊరుగల్లు నుంచే టీఆర్ఎస్ సంబంధించినటువంటి పతనం ప్రారంభమైందని చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చలేదనే కాంగ్రెస్ అభిప్రాయంతో ఇదే కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా దోహదపడుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు హైదరాబాద్.